హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాటలు చాలు, వాక్యంలోకి వెళ్దాం. సరే, వేటిని ధ్యానిస్తున్నాం? మత్తయి సువార్తను ధ్యానిస్తున్నాం. ఏం ధ్యానిస్తున్నాం? క్రిస్మస్ సందేశాలను ధ్యానిస్తున్నాం. వీటిని క్రిస్మస్ సందేశాలను ధ్యానిస్తున్నాం. చివరిసారిగా జరగడం ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? దేవుడు వంశం గురించి, ఆయన తల్లిదండ్రుల గురించి, ఆదాము నుండి వాళ్ళ వరుస వాళ్ళ తల్లిదండ్రులు రాస్తారు. హల్లెలూయా. చివరిసారిగా జరిగిన ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడాలంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళి గురించి మాట్లాడుతూ ఆ వంశావళిలో ఉండే తండ్రుల ప్రత్యేకతల గురించి మాట్లాడినాడు. దేని గురించి? ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉంటారు కదా. ఇప్పుడు ఆయనకి తల్లి, వాళ్ళ నాన్న ఉంటాడు, వాళ్ళ అమ్మ ఉంటుంది. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఉంటారు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఉంటారు. అట్లా యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చిన కూడా వాళ్ళ తల్లిదండ్రుల లిస్టు ఉంది. వాళ్ళ తండ్రి ఎవరు, వాళ్ళ తాత ఎవరు, వాళ్ళ ముత్తాత ఎవరు, అట్లా వాళ్ళ వంశావళి ఉంది. ఆ వంశావళిలో తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు కదా. అయితే పోయినసారి జరిగిన ప్రార్థనలో కేవలం తండ్రుల యొక్క ప్రత్యేకతలు ఏంటి? యేసుక్రీస్తు వారు ఎంతోమంది, లక్షల మంది, కోట్ల మంది ఉంటే కొందరినే ఎన్నుకున్నాడు. తన తండ్రిలాగా తల్లిలాగా ఉన్నాడు, కొందరినే ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకుంటే వాళ్ళకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. అందరిలాగా ఉన్నట్లు వాళ్ళు లేరు. అందరిలాగా ఉండింటే వాళ్ళని ఎన్నుకున్నాడు దేవుడు. వాళ్ళలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రత్యేకతను బట్టే దేవుడు ఎన్నుకున్నాడు అని తెలుసుకొని పోయినసారి జరిగిన కుటుంబ ప్రార్థనలో తండ్రుల యొక్క ప్రత్యేకతలు తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తండ్రుల యొక్క ప్రత్యేకతలు తెలుసుకున్నాం. ఈరోజు ఈ కుటుంబ ప్రార్థనలో ఎవరి గురించి తెలుసుకుంటున్నాం? యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళిలో తల్లుల యొక్క ప్రత్యేకతలు. తండ్రులు ఎందుకు వాళ్ళని ఎన్నుకున్నాడో దేవుడు మనకు తెలుసుకున్నాం పోయినసారి కుటుంబ ప్రార్థనలో. ఒకవేళ మీరు ఎవరైనా రాకపోయింటే వినకపోయింటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కాబట్టి వినండి, తెలుసుకోండి ఆ ప్రత్యేకతలు ఏంటో. ఈరోజు దేవుడు ఎవరి గురించి చెప్తాడంటే తన తల్లుల జాబితాలో ఉన్న ఆ తల్లుల యొక్క ప్రత్యేకతలు ఏంటో దేవుడు మనకందరికీ తెలియజేస్తాడు. ఎందుకు యేసు ప్రభు వారిని ఎన్నుకున్నాడు, ఆ తల్లుల్ని, వాళ్ళు ఉన్న ప్రత్యేకతలు ఏంటి, అందరిలో కాకుండా వాళ్ళనే ఎందుకు ఎన్నుకున్నాడు. ఆల్రెడీ మీకు చెప్పా, ఒక సర్పంచ్గా నిలబెట్టాలంటే అందరిని నిలబెట్టారు. సర్పంచ్గా నిలబెట్టే వ్యక్తిలో ఏదైనా ప్రత్యేకత ఉంటేనే, అందరికంటే ఇతను ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటేనే ఒక ఎమ్మెల్యే గారు సర్పంచ్ గారు నిలబెడతారు. అంతే తప్ప అందరిలా కలిసి ఉంటే నిలబెడతారా? ఇప్పుడు మనమందరం 5 మంది ఉన్నాం, 6 మంది ఉన్నాం అనుకో, మనందరూ ఒకేలాగా ఉంటే నిలబెడతారా? అందరిలో ఎవరో ఒకరు ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటే వాళ్ళని ఎన్నుకొని ఇతడైతే పనికొస్తాడు అని చెప్పేసి నిలబెడతారు. అలాగే యేసు ప్రభు వారు తండ్రులను ఎన్నుకున్నాడు, తల్లిని ఎన్నుకున్నాడు తను ఈ భూమి మీదకి రావడానికి. అందులో తండ్రుల యొక్క ప్రత్యేకతలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము? తల్లుల యొక్క ప్రత్యేకతలు. యేసు ప్రభు వారు తన వంశావళిలోని తల్లుల యొక్క ప్రత్యేకతలు మనం ఈరోజు చూడబోతున్నాం. హల్లెలూయా. సో దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్న వాక్యం యొక్క అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళిలోని తల్లుల యొక్క ప్రత్యేకతలు అనే అంశం గురించి దేవుడు ఈరోజు మాట్లాడతాడు. వాళ్ళు ఉన్న ప్రత్యేకమైన లక్షణాలు ఏంటి, ఆ ప్రత్యేకమైన లక్షణాలు మనలో ఉంటే యేసు ప్రభు కూడా ఆ కాలంలో తను ఈ భూమి మీదకి రావడానికి, ఈ భూమిలో మహారక్షణ కలిగజేయడానికి ఎలాగైతే వాళ్ళని ఎన్నుకున్నాడో అదేవిధంగా ఆ లక్షణాలు మనలో కానీ ఉంటే ఈ కాలంలో దేవుడు తన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించడానికి, తన కార్యాలు జరిగించడానికి మనల్ని కూడా ఎన్నుకుంటాడు అన్నమాట. మరి తండ్రుల యొక్క ప్రత్యేకతను చూసినాం కాబట్టి ఈరోజు తల్లుల యొక్క ప్రత్యేకతలు కూడా మనం తెలుసుకోవాలి. సో మత్తయి సువార్తలో ఉన్నారు తల్లుల జాబితా. కాబట్టి ఆ తల్లుల్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క ప్రత్యేకతలు ఏంటో, వాళ్ళలో ఉన్న ప్రత్యేకమైన గుణాలు మనలో ఉన్నాయా లేదా అనేది మనము తెలుసుకొని ఆ లక్షణాలు మనలో ఉంటే దేవుడి కాలంలో కూడా మనల్ని తన కార్యం కోసం ఎన్నుకుంటాడని మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే అలాంటి లక్షణాలు పెంపొందించుకోవడానికి మనం కృషి చేయాలి. సరే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన
యేసుక్రీస్తు వంశావళి. ఇక్కడ ఎవరి గురించి రాయబడింది? యేసుక్రీస్తు ప్రభువారి వంశావళి గురించి రాయబడింది. పై నుంచి కింద వరకు చూస్తే 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 16వ వచనం వరకు మొత్తం రాయబడింది. వాళ్ళ తండ్రులు ఎవరు, తల్లులు ఎవరు అని రాయబడింది. ఇక్కడ చూస్తే తండ్రులు 77 మంది ఉన్నారు. ఎంతమంది? 77 మంది గురించి రాయబడింది. కానీ మనం పోయిన కుటుంబ ప్రార్థనలో జస్ట్ ఒక 6-7 మందినే చూసుకున్నాం. ఎక్కువ మందిని చూసుకోవడానికి మనకు టైం లేదు కాబట్టి. సరే, మొత్తం తండ్రుల జాబితా ఇక్కడ ఎంత రాయబడింది? 77 మందిని రాయబడింది. ఎంతమందిని? 77 మంది తండ్రుల గురించి రాస్తే తల్లుల గురించి నలుగురు గురించి రాయబడింది. ఎంతమందిని? 4 తల్లుల గురించే రాయబడింది. 77 మంది తండ్రుల గురించి రాయబడి ఉంటే ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారి వంశంలో 4 స్త్రీల గురించి మాత్రమే రాయబడింది. అంటే వాళ్ళు ఎంత గొప్ప భాగ్యం సంపాదించుకున్నారో ఒకసారి ఆలోచించండి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. మన రాష్ట్రాన్ని పరిపాలించింది ముఖ్యమంత్రి పరిపాలించినారు కదా. సపోజ్ ఇప్పుడు 10 మంది ముఖ్యమంత్రులు పరిపాలించిన అనుకుందాం. అందులో 10 మంది మగవాళ్ళు అయ్యి 9 మంది మగవాళ్ళు అయ్యి ఒక ఏమే ఆడేమేన్స్ అంటే ఆమె ఎంత గొప్పగా చూస్తారో. ఎందుకు? అరే 9 మంది మగవాళ్ళు ఉంటే ఒక్కమ్మ ఆడేమంటే బా ఎంత గ్రేట్ ఏమా అని అంటారు లేదా? ఆ 9 మంది కంటే ఎక్కువ చూస్తారు. ఎందుకు? ఒక్క ఆమె అసలు ముఖ్యమంత్రి అయిందిరా. మగవాళ్ళు ఎట్టయినా అవుతారు ముఖ్యమంత్రి, కానీ ఆడేమైందంటే ఎంత గ్రేట్ అని అంటారు లేదా? ఇప్పుడు సపోజ్ ఒక కుటుంబంలోనే, ఒక ఊర్లోనే మగవాళ్ళు జాబ్ సంపాదించడం అంటే ఒక ₹1,00,000 నెలకు ₹1,00,000 శాలరీ సంపాదించే జాబ్ అనుకో, మగవాళ్ళు సంపాదిస్తారంట. అదే ఒక అమ్మాయి సంపాదించింది అనుకో, ఆ అమ్మాయి ₹1,00,000 జాబ్ వస్తుంది. అబ్బా ఏం చదివింది, ఏం పెట్టారంటారు. ఈ అబ్బాయిలు 10 మంది ఒకరు ₹1,00,000 సంపాదించినా రాని ఘనత ఆ అమ్మాయి ఒక్క అమ్మాయి ₹1,00,000 సంపాదిస్తేనే వస్తుందా లేదా? అలాగా ఇక్కడ 77 మంది తండ్రుల గురించి రాస్తే 4 మాత్రమే తల్లుల గురించి రాయించాడు యేసు ప్రభు. 4 తల్లుల గురించే రాయించినాడు. యాక్చువల్గా అయితే ఎంతమంది రాయించాలా? 77 మంది తండ్రుల గురించి రాయిస్తే 77 మంది తల్లుల గురించి రాయించే వల్ల. కానీ యేసు ప్రభు ఎంతమంది గురించి రాయించినాడు? కేవలం 4 గురించే రాసించాడంటే ఆ 4 ఎంత ప్రత్యేకమైన స్త్రీలు అంటే ఆ 4 గురించి రాయిస్తాడు దేవుడు. వాళ్ళు చాలా చాలా ప్రత్యేకమైన స్త్రీలు అన్నమాట. మరి ఆ 4 ఎవరు? ఆ 4లో ఉన్న ఆ ప్రత్యేకమైన లక్షణాలు ఏంటో మనం తెలుసుకొని ఆ లక్షణాలు మనలో ఉంటే ఎంతమంది ఉన్నా సరే మనలో కూడా దేవుడు ఆ ప్రత్యేకమైన వ్యక్తులు వేయించి ఆయన కార్యం కోసం ఈ లోకంలో ఈ కాలంలో మనల్ని ఎన్నుకుంటాడు. మరి ఆ 4 స్త్రీలు ఎవరంటే మొట్టమొదటిగా 2వ వచనంలో రాయబడింది. 3వ వచనంలో యూదా తామారునందు పెరేసును అనేది. యూదా అనేది మగ వ్యక్తి పేరు, తామారు అనేది ఆడాయన పేరు. ఈ యూదా అనే మగ ఆయన తామారు అనే ఆమె ద్వారా పెరస్సు అనే ఒక అబ్బాయిని కన్నాడు అనేది అక్కడ అర్థమైందా? మీ వాళ్ళు ఏమంటే పరంజ్యోతి అనే ఒక ఆయన రాహేల్ అనే అమ్మ ద్వారా ప్రవీణ్ కుమార్ అనే ఒక అబ్బాయిని కన్నాడు అని ఎలాగైతే చెప్పామో, అక్కడ యూదా అనే ఒక ఆయన, ఒక మగ ఆయన తామారు అనే ఒక ఆడామి ద్వారా పెరస్సు అనే ఒక వ్యక్తిని కన్నాడు అని రాయబడింది. ఒకరెవరు? ఫస్ట్ తామారు గురించి రాయబడింది. ఎవరి గురించి? తామారు. ఆయన పేరు ఎవరు? తామారు. రెండో ఎవరంటే 5వ వచనంలో ఉంటుంది. నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహాబునందు బోయజును కనెను. సల్మాను రాహాబునందు బోయజును కనింది. సల్మాను మొగాయన, రాహాబు ఆడాయమ. ఈ సల్మాను అనే మగాయన రాహాబు అనే ఆడామ నుండి బోయజును కనింది రాయబడి మాట. నెక్స్ట్ ఇంకోరు అంటే బోయజు అనే మగాయన రూతు అనే ఆడామ నుంచి దావీదును కొన్నాడు. ఎస్ఐని ఒబేదును కొనెను. ఎవరు? బోయజు అనే ఒక మగాయన రూతు అనే ఆడాయం ద్వారా ఓబేదు అనే ఒకరిని కనింది.
మూడో స్త్రీ పేరు ఏం పేరు? రూతు. మొట్టమొదటి స్త్రీ ఎవరు? తామారు. రెండో స్త్రీ పేరు రాహాబు. మూడో స్త్రీ పేరు రూతు. నాలుగో స్త్రీ ఎవరంటే మరియా. ఎవరు? మరియమ్మ, మనకందరికి తెలిసినమ్మ. ఈ నలుగురు పేర్లు మాత్రమే రాయబడిందండి యేసుక్రీస్తు వంశావళిలో. స్త్రీల జాబితాలో ఈ నలుగురు గురించి మాత్రమే రాయబడింది. తామారు, రాహాబు, రూతు, మరియమ్మ. ఈ నలుగురు గురించి మాత్రమే రాయించాడు దేవుడు, ఇంకొకరి గురించి రాయాల. మరి వాళ్ళు ఉన్న ప్రత్యేకతలు ఏంటో మనం తెలుసుకోవాలి. అందరి గురించి ఇక్కడ చూడండి, అబ్రహాం ఇస్సాకు కన్ను, ఇస్సాకు యాకోబు కన్ను, యాకోబు యూదాను కన్ను. ఇట్లా అబ్రహాము ఇస్సాకు అంటే మగవారి గురించి మగవారి కొడుకును, మళ్ళీ ఇస్సాకు యాకోబుని ఇట్లా మగవారి నుంచి మగవారినే మెన్షన్ చేసినాడు. కానీ వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రము యూదా తామారు నందు ఎవరు కనింది? పెరెసును కనింది. ఇక్కడ ఏమని రాయవల్ల? మామూలుగా అయితే అబ్రహాం ఇస్సాకు యాకోబు అని రాయినట్టు ఇక్కడ ఏమని రాయవల్ల? యూదా పెరెసును కను అని రాయాల. కానీ యేసు ప్రభు మధ్యలో వాళ్ళ అమ్మను కూడా యాడ్ చేసినాడు, వాళ్ళ అమ్మ పేరు కూడా మెన్షన్ చేసినాడు అనమాట, రాయించాడు అనమాట. అలాగే సల్మాను మామూలుగా రాయమనంటే సల్మాను బోయజును కనును అని రాయాల. కానీ మధ్యలో వాళ్ళ అమ్మ పేరు సల్మాను రాహాబు నందు బోయజును కనును అని రాయించినాడు, వాళ్ళ అమ్మ పేరు రాయించినాడు. అలాగే బోయజు ఒబేదును కనును అని రాయాలంటే మామూలుగా ఆర్డర్ చూసుకుంటే. కానీ ఏం రాయించినాడు? బోయజు రూతు నందు ఓబేదును కనును అంటే వాళ్ళ అమ్మ పేరుని యాడ్ చేసినాడు. ఇక్కడ తర్వాత యోసేపు మరియా దగ్గరికి వస్తే యోసేపు వాళ్ళ కొడుకు పేరు యోసేపు వాళ్ళ ద్వారా యేసుప్రభు వచ్చారని రాయాల. కానీ మరియా నుంచి యేసుప్రభు వచ్చారని ఇలాగా నలుగురు స్త్రీలు మాత్రమే ప్రత్యేకంగా దేవుడు రాయించున్నాడు. ఆ నలుగురు స్త్రీల్లో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి కాబట్టే ఆ నలుగురు స్త్రీలను యేసుప్రభు రాయించినాడు. మరి ఆ నలుగురు స్త్రీల్లో ఉన్న ప్రత్యేకమైన లక్షణాలు ఏంటో, ఆ ప్రత్యేకమైన లక్షణాలు బట్టి దేవుడు వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నాడో, ఆ ప్రత్యేకమైన లక్షణం మనలో ఉన్నాయా లేదో మనం తెలుసుకోవాలి. సో ఆ నలుగురు స్త్రీలు ఎవరు? తామారు, రాహాబు, రూతు, మరియా. తండ్రి జాబితా చెప్పినప్పుడు చిట్ట చివరిగా తండ్రి ఎవరు? యోసేపు గురించి ఎప్పుడు చెప్తామన్నాము? తర్వాత చూసుకుందామని చెప్పాం. అందరి గురించి చెప్పుకొని యోసేపు గురించి తర్వాత చూసుకుందాం అనుకున్నాం, ఎందుకంటే తర్వాత మనం నేర్చుకుంటాం. ఇక్కడ కూడా ఎవరి గురించి? తామారు, రాహాబు, రూతు గురించి ఇప్పుడు మాట్లాడుకుంటాం. మరియమ్మ గురించి తర్వాత చూసుకుంటాం, ఎందుకంటే మరియాను యోసేపును కలిసి దేవుడు మాట్లాడతాడనమాట, కలిపి. అప్పుడు మీకు తెలుస్తుంది మరియా యొక్క ప్రత్యేకత ఏంటి, యోసేపు యొక్క ప్రత్యేకతలు ఏంటి తెలుస్తుంది. ఈరోజు మాత్రం ఆ నలుగురు స్త్రీలలో ముగ్గురు గురించి మాత్రమే దేవుడు మాట్లాడతాడు. ఒకరు తామారు గురించి, రాహాబుని గురించి, రూతుని గురించి. మొట్టమొదటిగా యేసు ప్రభు వారు తన వంశావళిలో రాయబడిన ప్రత్యేకమైన నలుగురు స్త్రీల్లో మొట్టమొదటి స్త్రీ తామారు యొక్క ప్రత్యేకత ఏంటంటే నేను చదివిస్తాను, మీరందరూ చూడండి. ఆదికాండం 38వ అధ్యాయం 24 నుంచి. రమారమి 3 నెలలైన తరువాత నీ కోడలకు తామారు జారత్వము చేసెను, అంతేగాక ఆమె జారత్వము వలన గర్భవతి అయినదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా ఆమెను బయటకు తీసుకొని రండి, ఆమెను కాల్చివేయవలని చెప్పాను. ఆమెను బయటకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఇవి ఎవరివో ఆ మనుష్య వలన నేను గర్భవతినైతిని, ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరిదో దయచేసి గుర్తుపట్టమని చెప్పించెను. యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన శేలాను ఆమెకు ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడును ఆమెను కూడలేదు. హల్లెలూయా. ఇక్కడ ఎవరి గురించి రాయబడిందంటే తామారు గురించి రాయబడింది. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే యూదా ఓ బిడ్డను కంటాడు, ఓ ముగ్గురు కంటాడు. అందులో పెద్ద కుమారునికి తామారునిచ్చి పెళ్లి చేస్తాడు. ఎవరిని? యూదా యొక్క పెద్ద కుమారుడికి తామారునిచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన 6 నెలలకే ఆ పెద్ద కుమారుడు చనిపోతాడు. ఏదో కారణం చేత ఆ పెద్ద కుమారుడు చనిపోతాడు. ఆ కాలంలో సాంప్రదాయం ఏంటంటే
ఎవరైనా ఒక అన్న చనిపోతే అన్న భార్యని తమ్ముడికి ఇచ్చి చేయాల, అది సాంప్రదాయం అప్పుడు కాలంలో. ఒకవేళ ఎందుకంటే అన్న భార్య ఒకవేళ అన్న పిల్లలు లేకుండా చనిపోతే తమ్ముడు చేసుకోవాలి ఖచ్చితంగా. పిల్లలు ఉండి చనిపోతే చేసుకోవాల్సిన పనిలే. పిల్లలు లేకుండా చనిపోతే అన్న భార్యని ఖచ్చితంగా తమ్ముడు చేసుకొని ఆ అన్న యొక్క భార్యతో ఆ పిల్లల కంటే ఆ పిల్లలు అన్న పిల్లలుగా ఆ తరము అట్లా కొనసాగబడుతుంది. ఆ ఉద్దేశం చేత వీళ్ళ తరము వాళ్ళ అన్న పేరు మార్చిపోకూడదనే ఉద్దేశం చేత అప్పుడు కాలంలో కట్టడి పెట్టారు. పురాతన కాలం, ఇప్పుడు కాదు. ఆజ్ఞలు వచ్చిన తర్వాత, ఆజ్ఞలకు ముందు, యేసు ప్రభు వారు ఆజ్ఞలు పెట్టక ముందు ఇది జరిగింది. అంటే అప్పుడు కాలం ఏంటంటే ఒకవేళ అన్న చనిపోతే అన్నకు పిల్లలు లేకపోతే తన తమ్ముడు ఉంటే ఆ తమ్ముడు అన్న భార్యని పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి. ఆ పిల్లలు అన్న పిల్లలాగా ఎంచబడి ఆ తరం అట్లా కొనసాగబడుతుంది. అలాగా అప్పుడు ఉన్నది సాంప్రదాయం. అలాగా ఎప్పుడైతే యూదా యొక్క పెద్ద కుమారుడు చనిపోయాడో ఇంకో చిన్న కుమారుడు ఉన్నాడు. ఆ చిన్న కుమారుడికి ఇచ్చి తామారుని పెళ్లి చేసినారు ఆ సాంప్రదాయం ప్రకారం. పెళ్లి చేసుకున్న 6 నెలలకే ఇతను కూడా చనిపోతాడు. ఎవరు? రెండో బిడ్డ, యూదా యొక్క రెండో బిడ్డ కూడా చనిపోతాడు. చనిపోతే 3వ బిడ్డ ఉంటాడు. ఆ 3వ బిడ్డకి ఇచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లి చేస్తే ఆ తామారిని 3వ బిడ్డ కూడా చనిపోతాడు 6 నెలలకే. ఇంకొక బిడ్డ ఉంటాడు, కానీ ఆ బిడ్డకి 10 సంవత్సరాలు అంతే. ఎంత? 10 సంవత్సరాలు. ఈమెమో పెద్దది, ఆ బిడ్డ ఏమో 10 సంవత్సరాలు అంటాడు. అప్పుడు యూదా ఏం చేస్తాడంటే, అమ్మా ఇట్లా 3 బిడ్డలు చనిపోయినారు, ఇప్పుడు 4వ నీకు ఇచ్చేద్దామంటే వాడు చిన్న బిడ్డ అయిపోయా, వాడు పెద్దోడైన తర్వాత నీకు ఇచ్చి పెళ్లి చేస్తా, అంతవరకు నువ్వు మీ నాన్న వారి ఇంట్లో ఉండు, ఈ పెద్దోడనైతే నేను పిలిపిస్తాను, అప్పుడు వీడిని పెళ్లి చేసుకుందు అని చెప్పేసి ఆ తామార్ని వాళ్ళ అమ్మగారింటికి పంపించేస్తాడు. పంపించేస్తే వీడి పిల్లోని జరుగుతుంది. సంవత్సరాలు అయితే వీడి పెద్దోడైపోతాడు. ఈ 10 సంవత్సరాల బిడ్డ పెళ్ళిడికి వస్తాడు. పెళ్ళిడికి వచ్చినా సరే ఈ తామార్నిచ్చి ఆ అబ్బాయికి చేయడు యూదా. ఈమె చూస్తుంది, అరే ఇప్పుడు పిల్లలు కనకపోతే నా భర్త యొక్క వంశము నాశనం అయిపోతుంది, మా మామేమో అతను పెద్దోడైనా సరే నాకు పెళ్ళికి ఇవ్వలేదని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఒకరోజు ఏం చేస్తాడంటే ఈ యూదా తామారు వాళ్ళ ఊరు ఉంది కదా, అమ్మగారు, ఆ ఊరింటి పోతా ఉంటాడు, పోవాలని నిశ్చయించుకుంటాడు. అప్పుడేం చేస్తుందంటే ఈమె తామారు ముసుగు వేసుకొని గవిని మీద కూర్చుంటుంది, ఇంటి ముందు కూర్చుంటే ఆ యూదా ఏం చేస్తానంటే ఈమె ఎవరో వ్యభిచారి అనుకొని ఆమె దగ్గర పోయి, రా నీతో నేను పడుకుంటాను, నీకు డబ్బులు ఇచ్చి పడుకుంటాను అని చెప్తుంది. సరే అని, ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేదు కదా, నాకు ఏమైనా డబ్బులు అంటే అతని దగ్గర డబ్బులు ఏముండదు. సరే డబ్బులు ఇచ్చేంత వరకు నువ్వు నా దగ్గర ఏదైనా కుదబెట్టు, మళ్ళీ డబ్బులు ఇచ్చిన తర్వాత నువ్వు తీసుకొని పో అని చెప్తుంది. చెప్పిన తర్వాత ఇతని దగ్గర ఉండే చేతి కర్రను, అతని దగ్గర ఉండే ఉంగరాన్ని, ఎర్ర దారాన్ని ఆమెకి ఇచ్చి ఆమెతో పాపం చేస్తాడు. ఎవరితో? తామారుతో. తర్వాత అతను వెళ్ళిపోతాడు, నైట్ కాబట్టి వెళ్ళిపోతాడు. తర్వాత 3 నెలలకి ఈమె గర్భవతి అవుతుంది. ఎవరి వల్ల? యూదా తన మామ వల్ల గర్భవతి అవుతుంది. ఈ విషయం ఆ ఊర్లో తెలుస్తుంది. ఏమని? తామారు గర్భవతి అయింది, ఆ బిడ్డ వాడేమో అక్కడ ఉన్నాడు అంటే ఈ ఊర్లోనే ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకునింది, అందుకే గర్భవతి అయిందని అని చెప్పేసి అక్కడ తెలుస్తుంది. ఆ విషయం ఎవరికి తెలుస్తుంది? అక్కడ అంతా పాకి ఇక్కడ తెలుస్తుంది. ఎవరికి? యూదాకు తెలుస్తుంది. ఇలాంటి పని జారత్వం అనేది, అంటే వ్యభిచారం అనేది మా ఇజ్రాయేల్ ప్రజల్లోనే లేదే, దేవుని ప్రజల్లోనే లేదే, అలాంటిది ఎలా చేసింది, ఇలాంటి ఆమె బ్రతకూడదు, ఆమెను చంపించేయాలా, ఆమె తీసుకురండి అని చెప్పి కబురు చెప్పి పంపిస్తాడు. కబురు చెప్పి పంపిస్తే ఆమె వచ్చిన వాళ్ళకి ఏం చెప్తుందంటే, సరే నన్ను అట్టే చంపేద్దరు, ముందు నేను ఎవరి వలన గర్భవతి అయ్యానని మీకు తెలియాలి కదా, పంపించిన ఆయన దగ్గరికి నా దగ్గర ఉన్నాయి, ఈ ఇచ్చి పంపించండి, ఆయన చూపించి ఈ ఎవరియో అతని వల్లే నేను గర్భవతి అయినాను అని మీకు అర్థమవుతుంది అని చెప్పేసి అవి ఇచ్చి, ఏది యూదా ఆయనకి అప్పుడు ఇచ్చిన ఆ దారాన్ని, ఆ ఉంగరాన్ని, కట్టిని ఇచ్చి పంపిస్తుంది. ఇచ్చి పంపిస్తే వాళ్ళు ఎత్తుకొని వచ్చి యూదాకి ఇస్తే, యూదా అయ్యో ఇది నాదా, అంటే నేను ఆ రోజు తప్పు చేసింది నా కోడలతో నేనా, అయ్యో ఎంత పెద్ద తప్పు చేసినానే అనుకుంటే నా కోడలు నన్నే ఈదిలోకి లాగిండొచ్చు, నీ వల్ల నేను గర్భవతి అయినాను, నువ్వు అలాగా మోసం చేసినావు, ఆ బిడ్డను ఇవ్వకుండా నాకు పెళ్లి చేయకుండా
మోసం చేసినావు, అందుకే నీ వల్ల నేను గర్భవతి అయినాను, దీనికి కారణము ఈ మా మామే అని చెప్పేసి నన్ను ఈదిలోకి లాగి నా పరువు తీసి నన్ను బజార్లో నిలబెట్టి ఉండొచ్చు. కానీ ఆమె అలా చేయాల, నా పరువును తీయాలనుకోలే. ఆ పరువును తీయకుండా నా పరువును కాపాడింది, నా తప్పును బయట పెట్టకుండా నా తప్పు నాకు తెలిసేలాగా తెలియజేసింది. కాబట్టి ఈమె నాకంటే నీతిమంతురాలు. ఎందుకంటే ఆ నీతిమంతురాలు కాకపోయింటే నా పరువును బజార్లోకి లాగిండేది, నేను చేసిన తప్పును నాకు చెప్పిండేది కాదు. నాకు చెప్పకుండా అందరికి చెప్పి నన్ను బజారు పాలు చేసిండేది, నన్ను అవమాన పాలు చేసిండేది. కానీ ఆమె నన్ను బజారు పాలు చేయకుండా, అవమాన పాలు చేయకుండా నా తప్పును నేను తెలుసుకునేలాగా నాకు చూపించింది. కాబట్టి ఈమె నాకంటే నీతిమంతురాలు అని చెప్పేసి తన ఆ యూదా ఆ తామారును మెచ్చుకుంటాడు. తర్వాత ఆ తామారుకు పుట్టిన బిడ్డే ఈ పెరెసు. ఎవరు? ఈ తామారు నుంచి ఇద్దరు వస్తారనమాట. అంటే కవల పిల్లలు ఉంటారు. ఆ కవల పిల్లల్లో ఇద్దరు వస్తారు. ఒకరేమో పెరసు, రెండోరేమో జరహు. సరేనా? ఈ పెరసు యూదా తామారు వాళ్ళని కన్నా బిడ్డే పెరసు. అర్థమైందా? అలాగా పెరసు పుడతాడు. ఆ తర్వాత మీకు వంశాలు నేను చదివినాను. అంటే దీని నుంచి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అసలు యేసు ప్రభు వారు పర్టికులర్గా ఆ నలుగురు స్త్రీల్లో ఆ తామారు పేరు ఎందుకు రాయించాడంటే, అందులో ఆమెకున్న ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే, ఇతరులు చేసే తప్పును వాళ్ళు తెలుసుకునేలాగా తెలివిగా ఆమె తెలియజేసింది. జ్ఞానము కలిగి వాళ్ళు నిందల పాలైపోకుండా, అవమానం పాలైపోకుండా, కానీ వాళ్ళ తప్పు ఏం తప్పు చేశారో వాళ్ళు తెలుసుకునేలాగా ఆమె తప్పు తెలుసుకునేలాగా తెలియజేసింది. ఆ తప్పు తెలియజేసేలాగా ఆమె జ్ఞానముగా తెలియజేసింది. కాబట్టి ఆ ప్రత్యేకమైన లక్షణాన్ని దేవుడు చూశాడనమాట. ఆయన అవమాన పాలు చేయలా, ఆయన వీధిలోకి లాగలా, కానీ ఆయన చేసిన తప్పును తెలుసుకునేలాగా, తెలుసుకొని పశ్చాత్తాపడేలాగా, మరలా అలాంటి తప్పు ఎప్పుడు చేయలేదంట. ఆయన అక్కడ రాయడం అంటే మరలా అలాంటి తప్పు యూదా అసలు ఎప్పుడు చేయలేదంట. అంటే ఆయన చేసిన తప్పును ఆయన తెలుసుకునేలాగా, మరలా అలాంటి తప్పు ఎప్పుడూ చేయకుండా అతను ఉండేలాగా జ్ఞానము కలిగి ఏం ప్రవర్తించింది. కాబట్టే ఆ లిస్టులోకి వచ్చింది, తల్లుల లిస్టులోకి. అంటే మనము ఎప్పుడైతే ఇతరులు చాలా రకరకాల తప్పులు, పాపిష్టి పనులు చేస్తుంటారు, అలా పాపిష్టి పనులు చేసినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ పరువును బజారుకి ఇచ్చేస్తారు, బజారుకు లాగేస్తుంటారు. అందరిలో వాళ్ళని పరువు పోయేలాగా హేళన చేసి మాట్లాడే పనులు చేస్తుంటారు. ఇలా చేయకూడదు. వాళ్ళ పరువు పోకుండా, వాళ్ళకు అవమానం రాకుండా, కానీ వాళ్ళు ఏదైతే తప్పు, చెడు పని, పాపం చేశారో ఆ పాపాన్ని, చెడు పనిని జ్ఞానముగా వాళ్ళకి తెలియజేసి, మరలా అలాంటి తప్పు, చెడు పని వాళ్ళ జోటికి వాళ్ళు పోకుండా మనం కన్నా చేస్తే ఈ కాలంలో దేవుడు మనల్ని కూడా తన కార్యములను ఈ లోకంలో జరిగించడానికి మనల్ని కూడా ఎన్నుకుంటాడు. ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో ఆ ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉండడం వల్లే ఆ తామారు ఎలాగైతే ఆ కాలంలో దేవుడి రక్షణ కోసం ఎన్నుకోబడిందో, అలాగే ఈ కాలంలో దేవుడు తన కార్యములను, మహత్కార్యములు జరిగించడానికి మనల్ని కూడా ఎన్నుకోవాలంటే మనలో తామారులో ఉండే లక్షణం మనలో ఉండాలి. ఆ లక్షణం ఏంటంటే, ఇతరులు చేసే తప్పులను మనం ఖచ్చితంగా వాళ్ళకి తెలియజేయాలి. ఆ తప్పులు వాళ్ళు తెలుసుకొని వాళ్ళు పశ్చాత్తాపడి మరలా అలాంటి తప్పుల జోలికి, చెడు పనుల జోలికి, పాపిష్టి పనుల జోలికి వెళ్ళకూడదు. అయితే ఆ తెలియజేసే విధానం చాలా జ్ఞానముగా ఉండాలి. మనం వాళ్ళు పరుగు పోయేలాగా నడిలో నిలబెట్టి అట్లా కాదు, వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకునేలాగా చేయాలా. మరలా వాళ్ళు అలాంటి పాపం జోలికి, అలాంటి తప్పు జోలికి పోకూడదు. అలాంటి వాళ్ళని కూడా హీనంగా చేసి, అవమానపరిచేలా చేసి, అలాంటి పని లేకుండా జ్ఞానము కలిగి ఇతరులు చేసే తప్పులను వాళ్ళు తెలుసుకునేలాగా చేసి, వాళ్ళు పశ్చాత్తాపడి వాళ్ళు విడిచిపెట్టేసేలాగా మనం చేస్తే, ఈ రోజుల్లో దేవుడు మనల్ని కూడా తన కార్యం కోసం ఎన్నుకుంటాడు. ప్రత్యేకమైన వ్యక్తులుగా మనల్ని కూడా ఎన్నుకుంటాడు యేసు ప్రభు. ఇప్పుడు చెప్పాడు అన్న, ఎవరి గురించి? ఒక తాగుబోతు వచ్చినాడు. అతను వచ్చి డబ్బులు అడిగినప్పుడు వెంటనే చెప్పిన మాట ఏంటి? తాగద్దన్నా, తాగితే నీ జీవితం చెడిపోతుంది,
నీ జీవితం నిందల పాలైపోతుంది, అవమాన పాలైపోతుంది ఆయన తెలియజెప్పినాడు. ఆయన చేసే పని చెడు పని. ఆ పని చెప్పినాడు, వెంటనే ఆ సంఘటన జరిగింది కాబట్టి ఇప్పుడు ఆయన కూడా ఏమొస్తుంది, అమ్మో తాగితే ఇలా మన పరిస్థితి కూడా ఇలా అవుతుందేమో అనే భయం ఉంటుంది కాబట్టి ఆయన కూడా భయం ఉంటుంది. ఆయన విడిచిపెడతాడో లేదో తన సంగతి పక్కన పెడదాం, పూర్తిగా విడిచిపెడతాడో లేదో పక్కన పెడదాం. అయితే తెలియజేశాడు కదా, చేసిన తప్పును తెలియజేశాడు కదా. అలాగా ఇతరులు రకరకాల తప్పులు చేస్తుంటారు, అవి మనకు తెలుస్తాయి. ఈ తప్పు వాళ్ళు చేసే పని తప్పు అని మనకు తెలుస్తుంది, అది చెడు పని అని తెలుస్తుంది. తెలిసినప్పుడు మనం ఏం చేయాలా, వాళ్ళ తప్పును సరిచేయడానికి మనం ప్రయత్నం చేయాలా. వీలైతే వాళ్ళ తప్పును పూర్తిగా విడిచిపెట్టేయడానికి మనం వారికి సహాయం చేయాలా. వాళ్ళకి మనం జ్ఞానముగా వాళ్ళకి చెప్పాలా, ఈ తప్పు చేస్తే ఇలాంటి నష్టం కలుగుతుంది, ఇలాంటి నష్టం, ఇలాంటి అవమానం, ఇలాంటి నింద వస్తుంది అని మనం జ్ఞానంగా తెలియజేస్తే వాళ్ళు కూడా ఆ తప్పుని విడిచిపెట్టడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ తప్పు నుంచి పశ్చాత్తాపడి మారు మనసు పొందడానికి, వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ రాయబడిన మాట అదే, యూదా మరి ఎన్నడూ అలాంటి తప్పు చేయలేదంట. ఆమె జ్ఞానముగా యూదా చేసిన తప్పును తెలియజేసింది కాబట్టే అతను పశ్చాత్తాపడి మరలా అలాంటి తప్పు ఎప్పుడు చేయలే. మనం కూడా అలా ఇతరులకి జ్ఞానముగా వాళ్ళు చేసిన తప్పును తెలియజేస్తే వారు కూడా విడిచిపెట్టి పశ్చాత్తాపడి మరలా ఎన్నడూ దాని జోలికి పోకపోతే మనం కూడా దేవుడు ఎన్నుకున్నట్లే తన కార్యం కోసం ఈ కాలంలో. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లుల వంశంలో చేర్చిన ఆ నలుగురు ప్రత్యేకమైన స్త్రీల్లో తామారు యొక్క ఉన్న ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకున్నాం. రెండో స్త్రీ ఎవరు? రాహబు. ఎవరు? రాహబు గురించి చూద్దాం. రాహబుకున్న ప్రత్యేకత ఏంటి, ఆమె యేసు ప్రభువు ఎందుకు తన తల్లు వంశంలో ఆ జాబితాలో చేర్చుకున్నాడో మనం తెలుసుకుందాం. రాహబు గురించి చూద్దాం. యెహోషువ 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం 1వ వచనం నేను చదువుతాను, వినండి. నూను కుమారుడైన యెహోషువ వేగులు వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడని వారితో చెప్పి సిత్తీము నద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. ఇక్కడ రాహాబు గురించి రాయబడింది. అదేంటంటే కనాను దేశాన్ని వెళ్ళే మార్గంలో ఎరుకో అనే పట్టణం వస్తుంది. ఆ ఎరుకో పట్టణం ఎలాంటి పట్టణమో చూసేసి రమ్మని చెప్పేసి సేవకుడైన యెహోషువ 2 వ్యక్తులు పంపిస్తాడు. 2 వ్యక్తులు పంపిస్తే ఈ 2 వ్యక్తులు ఆ ఎరుకో పట్టణంలోకి వెళ్ళి ఎవరింటికి పోతారంటే ఒక రాహాబు. ఎవరు? ఆమె పేరు ఏం పేరు? రాహాబు. ఆమె వృత్తి ఏంటో చేసి తెలిసిన, ఆమె చేసే పని ఏంటో తెలిసి ఈ రాహాబు యొక్క పని ఏమై ఉంటుంది చెప్పండి. ఇక్కడ రాయబడిన మాట, ఆమె ఒక వేశ్య. ఎవరు? వేశ్య అంటే వ్యభిచారి. ఎవరు? వ్యభిచారం చేస్తా అంటారు కదా, ఆమె ఏమో. రాహాబు ఎవరు? ఒక వ్యభిచారి. ఎవరు? ఒక వ్యభిచారి ఒక ఇంట్లోకి పోయి దిగినారంట. దిగితే వీళ్ళు వచ్చినారనే విషయం ఆ ఎరుకో రాజు తెలిసింది. అమ్మో వేగులు వారు వచ్చినారు, వీళ్ళు మన దేశాన్ని తీసుకొని పోతే అక్కడ పోయి చెప్తే వాళ్ళు యుద్ధానికి వచ్చి మన దేశాన్ని నాశనం చేస్తారు కాబట్టి వీళ్ళని ఎలాగైనా చంపేయాలని చెప్పేసి ఆ ఎరుకో రాజు ఏం చేస్తారంటే వీళ్ళని చంపేయడానికి మనుషులు పంపిస్తాడు. మనుషులు పంపిస్తే ఈ వ్యభిచారి రాహాబ్ అనే ఏం చేస్తుందంటే వాళ్ళు దేవుని సేవకులను గుర్తుటమ్మో వీళ్ళు దేవుని సేవకులాగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళిద్దరిని దాపెడుతుంది. ఎవరికి? ఆ ఎరుకో రాజుకి కనపడకుండా వీళ్ళిద్దరిని వాళ్ళ ఇంటి మీద మిద్ది మీద దాపెట్టి వాళ్ళ మీద గడ్డి మోపేస్తుంది, దాపెట్టేస్తుంది. దాపెట్టేసిన తర్వాత వీళ్ళు వస్తారు. ఎవరు? రాజు పంపించిన సైనికులు వచ్చి వాళ్ళు వచ్చినారు కదా, ఆ యెహోషువ ఇజ్రాయెల్ నుంచి వచ్చినారు కదా, వాళ్ళిద్దరు ఎక్కడ అంటే వాళ్ళు వచ్చిన మాట నిజమే, కానీ ఇప్పుడే మీరు రాకముందు ఇప్పుడే వెళ్ళిపోయినారు, మీరు తొందరగా తరిమితే ఇంకా పట్టుకుంటారేమో, పోండి ఊరు పోండి తొందరగా పోండి అని చెప్పేస్తుంది. చెప్తే ఓహో వెళ్ళిపోయినారని చెప్పేసి వెళ్ళిపోతారు సైనికులు వెళ్ళిపోతే ఏమో పైకి వచ్చి ఆ సేవకులను బయటకు తీస్తే ఏమమ్మా ఎందుకమ్మా మమ్మల్ని కాపాడావు, మేము మీ దేశాన్ని నాశనం చేయడానికే కదా వచ్చింది,
మేము యాక్చువల్గా చెప్పండి మేము మీకు శత్రువులు కదా, మీ దేశాన్ని నాశనం చేయడానికి వచ్చా కదా, మరి మమ్మల్ని ఎందుకు కాపాడవమ్మా అని అంటే ఆమె అంటుంది నాకు ఒక కోరిక ఉంది అని ఉంటుంది. ఏంటి? ఎవరు? రాహాబు. రాహాబు ఎవరు? వ్యభిచారం చేసే అమ్మాయికి ఏం కోరుకుంటుంది చెప్పండి? అంతే కదా, వ్యభిచారం చేయాలని కోరిక ఉంటుంది కదా. వాళ్ళేమో మంచి సేవకులు, బాగా హైటు కండ బాగున్నారు, బాగా మంచి యవ్వనంలో ఉన్నారు, బాగా అందంగా ఉన్నారు. ఏమేం చెప్పింది? నాకు ఒక కోరిక ఉంది, దాన్ని మీ దగ్గర ఎడుకుంటే నాకు అది తీర్చండి అని ఉంటుంది. వీళ్ళు ఏమనుకుంటారు? అమ్మో ఇది వ్యభిచారే, ఇది ఖచ్చితంగా వ్యభిచారం చేయమంటుందేమో, డబ్బులు ఉంటుందేమో అనుకుంటారు మామూలు జనరల్గా. అంతే కదా, వ్యభిచారం అంటే ఎవరైనా అట్లే అనుకుంటారు. ఇప్పుడు తాగుబోతుడు వస్తే ఏమనుకుంటాడు? డబ్బులు ఏమంటే ఎందుకు అనుకుంటాడు? ఆటోమేటిక్గా తాగేదానికి అనుకుంటాడు. అంతే కదా, చెప్పాల్సిన పనిలే. ఎవరైనా తాగుబోతుడు వచ్చి నాకు డబ్బులు కావాలంటే వచ్చే మాటే ఇటు తాగడానికి అనుకుంటారు. అట్లా వ్యభిచారం వచ్చి నాకు ఒక కోరికను తీరుస్తారా అని అంటే ఏమనుకుంటారు? వ్యభిచారం చేయడానికి అనుకుంటారు కదా. సరే అమ్మా నువ్వు చెప్పు అంటే ఏమి చెప్తున్నమాట ఏంటంటే, అయ్యా మీ దేవుడి గురించి మేము విన్నాం, ఐగుప్తు రాజును మీ దేవుడు ఎలాంటి భయంకరమైన తెగులు పంపించి ఐగుప్తు రాజును నాశనం చేశాడో, తర్వాత ఎర్ర సముద్రాన్ని ఎలా చీల్చాడో, మన్నాను ఎలా కురిపించాడో, రాజుని ఎలా నాశనం చేశాడో అవన్నీ మేము విన్నాం. అవి విన్నప్పుడు మాకు భయం వేసి మా గుండెలు నీళ్ళు అయిపోయినాయి. మీ దేవుడు చేసిన ఆ భయంకరమైన కార్యాలు చూసి మా గుండెలు నీళ్ళు అయిపోయినాయి. మీ భయం మా దేశం మొత్తం ఉంది. మీరు ఖచ్చితంగా మా దేశంలోకి వస్తారు. మా దేశంకి వస్తే మా దేశంలో అందరినీ చంపారేస్తారు, అది మాత్రం పక్క, అది అందులో మార్పే లేదు. మా దేశంలో ఉండే వాళ్ళందరూ చంపారేస్తారు. అయితే మీరు నాకు చేయాల్సిన ఉపకారం ఏంటంటే, అప్పుడు మీరు వచ్చినప్పుడు మా దేశాన్ని అందరిని చంపేసేటప్పుడు నన్ను, నా కుటుంబాన్ని, నా కుటుంబంలో సభ్యుల్ని, నా తండ్రి ఇంటి వారిని, నా తల్లి ఇంటి వారిని, మమ్మల్ని అందరినీ చంపకుండా కాపాడండి అయ్యా, ఇదే నా కోరిక అని కోరుకునేదంట. ఆమె ఎవరు? వ్యభిచారి. ఆమె ఏం కోరుకోరు? ఒకవేళ కోరుకుంటే అయ్యా మీరు వచ్చినప్పుడు నాకు డబ్బులు, అందరూ చంపేసి నాకు డబ్బులు ఎక్కువ బంగారం అంతా ఇచ్చేయాలని కోరుకోవాలి. కానీ ఈ వ్యభిచారి ఏం కోరుకుంటుంది? అయ్యా మీరు వచ్చి ఈ అందరిని చంపేసేటప్పుడు నన్ను, నా తండ్రి ఇంటి వారిని, నా తల్లి ఇంటి వారిని కాపాడండి అయ్యా, చంపకుండా కాపాడండి అయ్యా, ఇదే నా కోరిక అని కోరుకునేదంట. ఇప్పుడు ఆమె వృత్తి ఏంటి? వ్యభిచారం కదా. ఆమె వ్యభిచారి ఎందుకు మార్చబడి ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఆమె ఏం చెప్తుంది? నా తల్లి ఇంటి వారిని, నా తండ్రి ఇంటి వారిని కాపాడండి అని అంటుంది కదా. అంటే తల్లి ఇంటి వారు ఉండారనే కదా, తండ్రి ఇంటి వారిని ఉండారనే కదా. అంటే చిన్నమ్మ, పెద్దమ్మ బిడ్డలు, అమ్మమ్మ, మామూలు, అత్తలు, అవలు వీళ్ళందరూ ఉన్నారనే. వీళ్ళందరూ ఉన్నా సరే ఈమె ఎందుకు వ్యభిచారం చేస్తుంది? అయితే వాళ్ళందరూ ఈమెను వెళ్ళేసి ఉంటారు, ఈమె పనికిరాని దానిలో చేసి ఉంటారు, పట్టించుకుని ఉంటారు ఏమని. అంతే కదా. ఏం పట్టించుకోకుండా ఇంకా అన్నం పెట్టకుండా నీళ్లు పెట్టుకోకుండా పట్టించుకోకుండా చూసింటారు కాబట్టి ఆమెకి ఇంకేం చేయాలో తెలియక, ఎలా తినాలో ఎలా ఉండాలో తెలియక ఈ వ్యభిచారం దాన్ని ఎంచుకుంది అనుకుందాం. వాళ్ళ వల్ల ఏం వ్యభిచారం చేయడానికి కారణం ఎవరు? వాళ్ళే. కానీ ఈమె కోరుకుంటున్న కోరిక ఏంటి? అయ్యా కాపాడు, మీరు వచ్చి చంపేసేటప్పుడు నా తండ్రి ఇంటి వారిని, నా తల్లి ఇంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, వాళ్ళని చంపద్దండి అయ్యా, నన్ను వారిని చంపకుండా బ్రతకనివ్వండి అని వేడుకునిందంట. వాళ్ళు చెప్పిన మాట, అమ్మా మేము వస్తాం, నువ్వు చెప్పినట్లే నీ తండ్రి ఇంటి వారిని, తల్లి ఇంటి వారిని కాపాడతాం. అయితే నువ్వేం చేయాలా? మేము వచ్చినప్పుడు ఇదే మీ ఇల్లును గుర్తుపెట్టినట్టు నీ కిటికీకి ఎర్రని దారం కట్టి ఆ ఇంట్లో నువ్వు ఎవరెవరిని కాపాడాలనుకుంటానో అందరిని తెచ్చిపెట్టు. ఆ ఇల్లు ఎర్ర దారం కట్టబడిన ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళనొక్కరిని కూడా మేము ఏమి హాని చేయమ్మా, వాళ్ళ మీద అంత గిచ్చుకున్నా కూడా వాళ్ళ ప్రాణానికి మా ప్రాణం అడ్డు అని చెప్పేసిపోతారు. ఆ తర్వాత యెహోషువ టీం వస్తుంది, ఈమె అందరినీ, తన తండ్రి ఇంటి వారిని, తల్లి ఇంటి వారిని అందరినీ ఆ ఇంట్లో చేర్చుకుంటుంది. ఆ ఎర్రదారం ఉండే ఇల్లుని తప్ప మిగిలిన ఎరుకో ప్రాంతాన్ని అందరినీ, ఒక్క మగవారిని, ఒక్క ఆడదాన్ని కూడా మొత్తం చంపేసి కాల్చేస్తారు. ఈ ఇంట్లో ఉండే వాళ్ళు మాత్రము బ్రతికిపోతారు. ఈ రాహాబు తన తండ్రి ఇంటి వాడిని, తల్లి ఇంటి వాడిని కాపాడుకొని వాళ్ళందరూ కలిసి ఎవరి దగ్గర నివసిస్తారంటే ఇజ్రాయేల్ దగ్గర నివసిస్తారు. ఆ ఇజ్రాయేల్లో ఈ రాహాబు నయస్సోను పెళ్లి చేసుకుంటుంది. ఆ నయస్సోను రాహాబు నందు తర్వాత యేసరుని కంటుంది. అర్థమైందా? ఎలాగ ఈమె వచ్చిందో? ఈమె ఎవరు?
వ్యభిచారి. ఇంకొరుకున్న కోరిక ఏంటి? అయ్యా నా తండ్రి ఇంటి వారు, నా తల్లి ఇంటి వారు ఆ కత్తి వాత చేత నాశనం పోకుండా, ఆ అగ్నిలో కాలిపోకుండా కాపాడండి అయ్యా అని కోరుకునేదంట ఒక వ్యభిచారి. యేసు ప్రభు ఆ లక్షణాన్ని చూసినాడు. చూసి చూడు, ఆమె ఒక వ్యభిచారైనా తన తండ్రి తన ఇంటి కుటుంబం రక్షణ కోసము ప్రాకులాడుతుందంట. బంగారు కోసం, ఆస్తి కోసము, డబ్బుల కోసము, తన సుఖం కోసము, దానికోసం ఆమె చూడాల. ఆమె ఒకటే ఆశ ఏంటి? నా కుటుంబం రక్షింపబడాలయ్యా, నా కుటుంబం అట్లా కత్తివాత చేత అట్లా అగ్నిలో కాలిపోకూడదయ్యా, నా కుటుంబం రక్షింపబడాలని తన కుటుంబ రక్షణ కోసం వాళ్ళు వేడుకునిందంట. డబ్బు కోసం, ఆస్తి కోసం, అంతస్తు కోసం కాదు, నా కుటుంబం కాపాడబడితే చాలు అగ్నిలో కాలిపోకుండా అని వేడుకునిందంట. వేడుకునింది కాబట్టే ఒక వ్యభిచారిని అమ్మ అని చెప్పడానికి ఎవరన్నా చెప్తారా? ఎవరన్నా చెప్తారా? యేసుప్రభు మీ అమ్మ ఎవరంటే మా అమ్మ ఒక వ్యభిచారి అని చెప్తాడు యేసుప్రభు. ఎవరంటే రాహాబు. యేసుప్రభు చెప్పాడండి, మా అమ్మ రాహాబు ఒక వ్యభిచారిని గొప్పగా చెప్తున్నాడు యేసుప్రభు. అందుకే ఆ నలుగురు పేరులో రాహాబు ఉంది. ఎవరైనా రాయిస్తారా ఒక వ్యభిచారి పేరుని? ఒకవేళ నిజంగానే వ్యభిచారం చేసినా కూడా, తెలిసినా కూడా ఎవరైనా మా అమ్మ వ్యభిచారం చెప్తారా? పట్టుబట్టి రాయిస్తారా? ఆ పేరు కాదు తప్పించి ఇంకో పేరు రాయిస్తారు. అమ్మ వచ్చి చెప్తే వ్యభిచారం చెప్తే పరువే పోతుందని. కానీ యేసు ప్రభు పట్టుబట్టి ఆ పేరు రాయించినాడు, రాహాబు అని. ఆమెకు ఎంత గొప్ప భాగ్యం దొరికింది. యేసు ప్రభు తల్లికే మా తల్లిగా మార్చబడింది ఒక వ్యభిచారి. ఒక వ్యభిచారి చేసిన అమ్మాయి యేసు ప్రభు తల్లుల లిస్టులో యేసు ప్రభు గొప్పగా గర్వంగా చెప్పుకున్నాడంట, మా అమ్మ రాహాబు అని. ఆమెకు అంత గొప్ప స్థానం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే యేసు ప్రభు వారు కారణం ఒకటే, తన కుటుంబం రక్షణ కోసం పాకులాడిందండి. మీరు కూడా, మనం కూడా ఆస్తి కోసం, డబ్బుల కోసం, వాడి కోసం, వీటి కోసం కాకుండా నా కుటుంబం రక్షింపబడాలా, నా కుటుంబం అగ్నిలో కాలిపోకూడదు, నా కుటుంబం అగ్నిలోకి పడిపోకూడదు అని ఎవరైతే తన కుటుంబ రక్షణ కోసము ప్రాకులాడతారో, తన కుటుంబ సభ్యులందరినీ రక్షణలోకి నడిపిస్తారు. ఆమె ఏం చేసింది? దారం కట్టే సైలెంట్గా ఉండిపోవాలా. ఆ ఇంట్లోకి వాళ్ళందరినీ తీసుకొచ్చిందంట, ఆ రక్షణ ఇంటిలోకి. ఆ రక్షించే ఆ ఇంటిలోకి ఏం చేసింది? తన కుటుంబ సభ్యులందరినీ తీసుకొని వచ్చేసింది ఆ ఇంట్లోకి. ఎక్కడైతే రక్షణ దొరుకుతుందో, ఏ ఇంట్లో ఉంటే ఆ అగ్నిలో కాలిపోరో, ఆ రక్షణ ఇల్లు ఏదో ఆ ఇంట్లోకి తన తల్లి ఇంటి వారిని, తండ్రి ఇంటి వారిని అందరినీ తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టిందంట. అలాగా మనం కూడా, మన కుటుంబ సభ్యులు ఉంటారు, తండ్రి ఇంటి వారు ఉంటారు, తల్లి ఇంటి వారు ఉంటారు, మన పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళ ఒక రక్షణ అనే ఇంట్లో లేరేమో, బయట ఉన్నారేమో, ఇంటికి బయట అగ్ని కాల్చేసే పరిస్థితులు వాళ్ళు ఉన్నారేమో. అలా బయట ఎవరైతే ఉన్నారో, ఆ రక్షణ ఇంట్లో ఎవరైతే లేరో వాళ్ళందరినీ కానీ నువ్వు ఆ రక్షణ ఇంట్లోకి చేరిస్తే, అది నీ కుటుంబ సభ్యులే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, నీ తల్లి ఇంటి వారు కావచ్చు, నీ తండ్రి ఇంటి వారే కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉండొచ్చు. ఆమె ఒక వ్యభిచారి అయినా సరే తన కుటుంబ రక్షణ కోసం పాకులాడింది, యేసుక్రీస్తుకు తల్లి అయిపోయింది. అలాగా నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నా, ఎలాంటి నువ్వు పని చేస్తున్నా, నువ్వు కూలి పని చేస్తున్నా, నాలి పని చేస్తున్నా, పేడకాళ్ళు ఎత్తున్నా, టమాటా బుట్టలు మోస్తున్నా, ఉద్యోగం ఏ పని చేస్తున్నా, నీ కుటుంబ సభ్యుల్ని రక్షణలోకి నడిపిస్తే, ఈ రక్షణ ఇంటిలోనికి అంటే యేసు ప్రభువులోనికి నడిపిస్తే, వాళ్ళ బాప్టిజం తీసుకునేలాగా ఆ ఎర్రదరం దేని గుర్తు? బాప్టిజానికి గుర్తు, యేసు రక్తానికి గుర్తు. ఆ బాప్టిజం తీసుకునేలాగా నువ్వు వారిని కానా చేరిస్తే యేసుక్రీస్తు నిన్ను కూడా ఎన్నుకునేస్తాడు. ఒక ప్రత్యేకమైన లిస్టులో నిన్ను కూడా చేర్చేస్తాడు. మనం మన కుటుంబ సభ్యుల్ని అంటే రక్షణలో లేని వారిని వాళ్ళు కానీ యేసుక్రీస్తును తీసుకుని వస్తే నిన్ను కూడా యేసు ప్రభువారు తన వంశావళి జాబితాలో, తన మహిమగల కార్యంలో, ఆ రక్షణ కార్యం జరిగిన జాబితాలో నిన్ను కూడా చేరుస్తాడు. రెండోది ఎవరు? రాహాబు. రాహాబు అనే వేశ్య. ఆమె యేసు ప్రభువారు తన తల్లుల జాబితాలో చేర్చడం గల కారణము, ఆమె వేశ్య అయినా సరే తన కుటుంబ రక్షణ కోసము ప్రాకులాడింది, తన ప్రాణాన్ని అడ్డేసింది తన కుటుంబం రక్షణ కోసం. అలాగా రాహాబు లాంటి క్యారెక్టర్. మూడోది ఎవరు? రూతు. ఎవరు? రూతు గురించి మీకు అందరికీ చాలా తెలుసు మరి, కాబట్టి చదవకుండా మామూలుగా చెప్పేస్తాను. ఈ రూతు స్టోరీ ఏంటంటే, ఎలీమెలెకు, నయోమి వీళ్ళెవరు భార్యాభర్తలు. వీరు ఎక్కడ ఉన్నారంటే యెరూషలేములో ఉంటారు. ఎక్కడ?
యూదయ బెత్లెహేం దేశంలో ఉంటారు. అక్కడ కరువు వచ్చింది చెప్పేసి ఆ ఎలీమెలకు నయోమి వాళ్ళిద్దరు మగబిడ్డలు ఎక్కడికి వచ్చేస్తారంటే మోయాబు దేశానికి వచ్చేస్తారు. ఎక్కడికి? యెరూషలేములో కరువు వచ్చిందని చెప్పేసి, బెత్లెహేంలో కరువు వచ్చిందని చెప్పేసి మోయాబు దేశానికి వచ్చేస్తారు. మోయాబ్ అంటేనే పాపిస్ట్ దేశం. మోయాబ్ అంటేనే ఇక్కడ అంతా పాపాలే, వ్యభిచార పనులే, ఇంకేం పనులే, వాయు వరుసల సంబంధంలే, చిన్న పెద్ద సంబంధాలే, అడు వ్యభిచారమే, అక్రమ సంబంధాలే, తాగుబోడు, చిరుగుబోతున్నాయి, చెడు పనులే. అది చెడు పనుల దేశం. మోయాబ్ అంటేనే చెడు పనుల దేశం. ఈ దేశానికి వస్తారు వాళ్ళు. వస్తానే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరు కొడుకులు పెళ్లి చేస్తారు. పెద్ద కొడుకు భార్య పేరేమో వార్ప, చిన్న కొడుకు భార్య పేరేమో రూతు. పెళ్లి చేసుకున్న 6 నెలలకి ఇద్దరు చచ్చిపోతారు. ఎవరు? కొడుకులతో పాటు భర్త కూడా, నయోమి భర్త కూడా చచ్చిపోతారు. అంటే 3 మగవాళ్ళు చచ్చిపోతారు. అట్లా నయోమి విధవరాలు అయిపోతుంది. 2 కోడళ్ళు విధవరాలు అయిపోతారు. విధవరాలు అయిపోతే ఈ కోడళ్ళేమో 20-22 సంవత్సరాలు యవ్వన స్త్రీలు. పెళ్ళైన 6 నెలలకే 2 బిడ్డలు చచ్చిపోయారు. మొగులు 2 చచ్చిపోయింటారు. ఆమె ముసలేమ. నేను చెప్పే కదా ఏంటి, అన్న చనిపోతే తండ్రులు చేసుకోరండి. ఆమె చెప్తుంది నయం ఏమన్నా, అమ్మా మీరేమో యవ్వన స్త్రీలు 20-20 సంవత్సరాలు ఉండరు, నేనేమో ముసలిదాన్ని. ఒకవేళ ఇప్పుడు నేను వేరే వాడిని పెళ్లి చేసుకుని పిల్లలు కన్నా ఆ పిల్లలు పెళ్ళిడికి వచ్చేందుకే మీకు 50 సంవత్సరాలు మీరు ముసలిళ్ళు అయిపోతారు. అదంతా కుదరని పని అమ్మా. మీరు ఇద్దరు వెళ్ళి మీ దేశానికి పోండి, నేను నా దేశానికి పోతాను, మీ దేశానికి మీరు పోయి మీకు ఎవరైనా నచ్చితే పెళ్లి చేసుకోండి అమ్మా. ఎందుకు మీరు ఇట్లా యవ్వన కాలాన్ని మీరు ఎందుకు నాశనం చేసుకుంటారు అని చెప్పేసి చెప్తుంది. ఈ పెద్ద కోడలు ఉంది కదా వార్ఫ, ఈ వార్ఫ ఏం చేస్తుందంటే, అయ్యా నువ్వెంత మంచిదాని అత్త, బా నువ్వెంత నీలాంటి అత్త అసలు ఎక్కడ ఉండదు అత్త అని చెప్పేసి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంది వార్ఫ. చిన్నది రూత్ ఆడే ఉంటుంది, నువ్వు కూడా పోమా, మీ అక్క వెళ్ళిపోయింది నువ్వు కూడా పోమా అంటే, రూత్ అన్నమాట, అత్త నువ్వేమో ముసలిదానివి, నిన్ను పోషించడానికి నీ భర్త ఉన్నాడా అంటే భర్త లేడు. సరే నీ బిడ్డలను ఉండాలంటే నీ బిడ్డలు కూడా లేరు. ఇప్పుడు నువ్వు చెప్పినాడు నా దారి నేను తీసుకుంటే ఈ ముసలితనంలో నిన్ను ఎవరు చూస్తారత్త? నిన్ను పోషించేది ఎవరు? నేను ఈ ముసలితనంలో ఆదుకుంటేది ఎవరు? నిన్ను కాపాడేది ఎవరు? ముందే అక్కడ కరువు ఉంది అత్త, ఆడిపోతే నువ్వు ఎలా బతుకుతావు? నేను పోనత్త, నిన్ను విడిచిపెట్టి నేను పోను, చస్తే నీతోనే చస్తా, నువ్వు ఎక్కడైతే చస్తావో అక్కడే చేస్తా. నీ ప్రజలు ఎవరో వాళ్ళే నా ప్రజలు, నీ దేవుడు ఎవరో వాళ్ళే నా దేవుడు అని చెప్తుందంట. ఎవరో? రూతు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఎక్కడైతే చనిపోతావో నేను అక్కడే చనిపోతా, నీ ప్రజలు ఎవరో వాళ్ళే నా ప్రజలు, నీ దేవుడు ఎవరో వాళ్ళే నా దేవుడు అని చెప్తుంది. వీళ్ళు ఏ దేశంలో ఉన్నారు? మోయాబు దేశం. మోయాబ్ అంటే పాపిస్ట్ దేశం, విగ్రహాల వెనకలేని దేశం. నయోమి ఏ దేశము? బెత్లెహేం, యెరూషలేము. అంటే అక్కడ ఎవరు ఉన్నారు? ఇజ్రాయెల్ దేవుని ప్రజలు ఉన్నారు. అక్కడ దేవుడు ఎవరు? యేసుప్రభు అక్కడే దేవుడు. ఏం చెప్తున్న మాట ఏంటి, ఎక్కడేమో ఎంతోమంది దేవుళ్ళు, ఈమెకి దేవుళ్ళు దేవతలు ఉండరు వీళ్ళ దేశంలో. వీళ్ళ ప్రజలు ఎలాంటి పనులు అనుకుని ఒప్పుకుంటారు, ఎలాంటి పాపిష్ట పనులు చేసినా ఒప్పుకుంటే ప్రజలే. కానీ ఏం చెప్తున్నమాట, వీళ్ళు కాదు నా ప్రజలు, ఇవి కాదు నా దేవుళ్ళు, నీ దేశం ఏదో అదే నా దేశం, నువ్వు ఎక్కడైతే చచ్చిపోతావో అక్కడే నేను చచ్చిపోతా, నీ దేవుడు ఎవరో ఆయనే నా దేవుడు, నీ ప్రజలు ఎవరో వాళ్ళే నా ప్రజలు అని వాళ్ళ అత్తతో పాటు దీని అంతా వదిలేసి వాళ్ళతో పాటు వచ్చేస్తుంది. అక్కడ వచ్చేస్తుంది, అక్కడ ఆహారం దొరకదు. తర్వాత ఇంట్లో ఉంటే, చిన్న ఇంట్లో ఉంటే అవి చేసిన అత్త నేను పోయి అన్న కొన్ని బియ్యం వడ్డీలు సంపాదించుకొని వస్తాను, అన్నం చేసుకుందామంటే పోతుంది. పోతే అక్కడ బోయ్స్ అనే ఒక పొలం ఉంటుంది. ఆ బోయ్స్ అంటే ఒక మంచి యవనస్తుడు, ఆ ఊరిలో పెద్ద జమీందారు, రాజు అనుకోండి, ఆ ఊరిలోనే ఒక రాజు. ఆడిపోతే వాళ్ళందరూ మళ్ళీ కోసే కాలం అది. మళ్ళీ కోసుకోవాలి, అందరూ మళ్ళీ కోసుకుంటే ఏమో వెనకాల ఏరుకుంటూ ఉంటుంది. ఆ బోయ్ చూస్తాడు, ఏమైనా చూసి అరే ఎవరో పేదరాళ్ళు ఉంటుంది, కొన్ని పిడుగులు పడేయండి అని చెప్తాడు. పిడుగులు ఏరుకుంటుంది. తర్వాత ఏరుకొచ్చిన తర్వాత ఆమెకు తినడానికి ఆహారం ఏముండదు. సరే నువ్వు రామ్మ నా దగ్గర అని చెప్పి అక్కడ పిలిపిస్తాడు.
తన నీళ్ళు ఇస్తాడు, తను తినే ఆహారాన్ని ఇస్తాడు, రొట్టెలు ఇస్తాడు. ఆమె నీళ్ళు తాగుతుంది. ఆ రొట్టెలు ఇస్తే 2 రొట్టెలు ఇస్తే, ఒక రొట్టె ఆమె పెట్టి, ఒక రొట్టె పైసల్లో చెంగులో కట్టుకొని ఇంటికి పోయి అత్తకిస్తుంది. అతికిచ్చిన తర్వాత అమ్మా నువ్వు ఆ బోయజ్ దగ్గర ఉండి, ఆ బోయజ్ పొలంలో ఉండి చెప్పేసి చెప్తుంది. ఈమె ఆ బోయజ్ పొలంలోకి పోతుంది. బోయజ్ ఎంక్వైరీ చేస్తాడు, ఏమి సంగతి అంటే ఏమన్నా ఏమి వాళ్ళ కొడవ ఇట్లా జరిగింది అని చెప్తారు. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఆమె ఈ నయ్యం ఏం చెప్తుందంటే, నువ్వు ఆ బోయజ్ పడుకున్న ఆ స్థలానికి పోయి నువ్వు ఆయన కాళ్ళ దగ్గర పడుకో, ఏం చేయాలో ఆయన నీకు చెప్పేస్తాడని చెప్తుంది. ఒక రోజు రాత్రి పోతుంది, ఆయన కాళ్ళ దగ్గర పడుకుంటుంది. బోయజ్ చూస్తాడు, అమ్మా నువ్వు నాకు బంధువురాలువే, ఎల్లెమెలకు నాకు బంధువు వలస అవుతాడు, నిన్ను పెళ్లి చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు నాకు అన్నలు అవుతారు కాబట్టి నిన్ను పెళ్లి చేసుకోవచ్చు. అయితే నాకంటే ముందు ఇంకొకతను ఉన్నాడు, వాడు ఫస్ట్, ఎందుకంటే అన్న తమ్ముడు అట్రా వల్ల వాడు ఉన్నాడు, నాకంటే ముందు పెద్దోడు ఉన్నాడు, వాడు చేసుకోకపోతే ఆ తర్వాత నేను ఉంటాను కాబట్టి నిన్ను చేసుకుంటాను అని చెప్పేస్తాడు. తర్వాత వాడిని అడిగితే వాడు నేను చేసుకొని అంటాడు. అప్పుడు బోయ్ ఏం చేస్తాడంటే, నీ గురించి నేను ఎంక్వైరీ చేసిన అమ్మ, నీలాంటి అమ్మాయి ఎవరు లేరు నిజంగానే, నీ గురించి నాకు ఆల్రెడీ నీకు తెలిసింది. నీ మామ నీ భర్తలు చనిపోయినప్పుడు మీ అత్తకు నువ్వేం చేసినావో నేను చూసినాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు యవ్వనంలో ఉన్నా సరే ఏ అబ్బాయిని కానీ కన్నెత్తి చూడడం కానీ అలా నువ్వు పని చేయలేదు. నీ ప్రవర్తన చాలా గొప్పగా ఉంది కాబట్టి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఆ బోయజు రూతమ్మని పెళ్లి చేసుకుంటాడు. రూతమ్మ ధర ఓబేదు ధర యెషే ధర దావీదు వస్తారు. సో ఇలాగా బోయజ్కు రూత్కు పెళ్ళి అవుతుంది. ఇదంతా నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే, రూత్ అనే ఆమె అసలు మన బాధపడే క్రిస్టియనే కాదు, యేసుక్రీస్తుని నమ్మిన బిడ్డే కాదు, ఒక అన్నిరాలు. మోయాబు దేశంలో పాపిష్టి దేశంలో పుట్టి పాపిష్టి ప్రజల మధ్య పెరిగి పాపిష్టి పనుల మధ్య పెరిగిన ఒక అమ్మాయి రూతు. ఒక అన్నిరాలు, దేవుని బిడ్డే కాదు, పాపిష్టి ప్రజల మధ్య ఉన్న బిడ్డ, పాపిష్టి ప్రజల మధ్యలో పెరిగిన బిడ్డ. అలాంటి ఒక అన్నిరాలను యేసు ప్రభు ఏమో నా తల్లి, రూతమ్మ ఎవరనుకుంటాను నా తల్లి అని ప్రత్యేకంగా తల్లిని జాబితాలు చేసినాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా తల్లులు ఉన్నారు యేసు ప్రభు వంశంలో. అబ్రహాం తల్లి కూడా శారమ్మ ఉంది, శారమ్మ పేరు పెట్టల. ఇస్సాకు భార్య ఎవరు రెబెకా ఉంది, రెబెకా పేరు పెట్టల. యాకోబు భార్య రాహేలమ్మ ఉంది, రాహేలమ్మ పేరు కూడా పెట్టల. ఇట్లా అంటే ఇజ్రాయెల్ దేవుని ప్రజల్లోనే ఉన్నారు తల్లులు, కానీ వాళ్ళ పేర్లు ఏమి పెట్టల. ఏమోరు ఒక అన్నిరాలు. అసలు ఏ క్రిస్టియనే కాదు మన భాషలో చెప్పాలంటే, కానీ యేసు ప్రభు ఒక అన్నిరాలైనా ఏమా నా తల్లి అని ఎందుకు తల్లులు జాబితాలు చేశారంటే ఒకటే కారణం. ఆయన చెప్పిన మాట, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. నువ్వు ఎక్కడైతే చచ్చిపోతావో అక్కడే నేను చచ్చిపోతా తప్ప నువ్వు చెప్పావని చెప్పేసి నేను మళ్ళా ఈ లోకంలోకి పోను, నిన్ను విడిచిపెట్టనని చెప్పేసి అంతపాటు వచ్చేసిందంట. ఆమె ఎవరంటే ఒక సేవకురాలు. అంటే సేవకురాలు విడిచిపెట్టకుండా ఆమె ముందు ఎలాంటి బ్రతుకులో ఉన్నా సరే, ఎలాంటి జీవితంలో జీవిస్తున్నా సరే, నిజమైన దేవుని తెలుసుకున్న తర్వాత వాటన్నిటిని విడిచిపెట్టేసి ఆ దేవుడే నా దేవుడు, ఆ ప్రజలే నా ప్రజలు. వీళ్ళందరూ కాదు, నేను చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళు, చిన్నప్పటి నుంచి ఆడుకున్న వాళ్ళు, చిన్నప్పటి నుంచి స్కూల్ పోయిన వాళ్ళు, కాలేజీ పోయిన వాళ్ళు, వీళ్ళు కాదు నా ఫ్రెండ్స్, నా ప్రజలు. వాళ్ళు నా ఫ్రెండ్స్, వాళ్ళు నా ప్రజలు, వాళ్ళు నా స్నేహితులు, వాళ్ళు నా బంధువులు అని చెప్పేసి క్రిస్టియన్స్నే తన బంధువులను చేసుకుందంట, క్రిస్టియన్స్నే తన ఫ్రెండ్స్ని చేసుకుందంట, క్రిస్టియన్సే తన అన్ని అని చేసుకునేదంట. ఒక అన్నిరాలు చేసుకొని వీళ్ళందరినీ విడిచిపెట్టేసి వాళ్ళ దగ్గరికి వచ్చేసి యేసు ప్రభునే తన దేవునిగా చేసుకునింది, క్రిస్టియన్స్నే తన బంధువులుగా, స్నేహితులుగా, ఫ్రెండ్స్గా చేసుకునింది, వాళ్ళతోనే కలిసి బ్రతికింది, వాళ్ళలోనే పెళ్లి చేసుకొని బోయజ్కి భార్య అయింది, యేసు ప్రభు వారికి తల్లి అయిపోయింది. అంటే నువ్వు ఎలాంటి కుటుంబంలో పుట్టినా, ఎలాంటి ప్రాంతంలో పుట్టినా, ఎలాంటి ఆచార సంబంధాల్లో పుట్టినా, ఎలాంటి అలవాట్ల మధ్య పుట్టినా సరే, నువ్వు కానీ నిజమైన దేవుని తెలుసుకున్న తర్వాత ఆ దేవుణ్ణే నువ్వు ఇంకా ఆ దేవుడి కోసం సమస్తం ఆ దేవుణ్ణే నమ్ముకుంటే, ఆ దేవుని ప్రజలే నీ బంధువులు, నీ స్నేహితులైతే, ఆ సేవకున్నే నువ్వు అనుసరిస్తే, ఆ సేవకురాలని అనుసరిస్తే నువ్వు కూడా యేసు ప్రభు ప్రత్యేకంగా ఎంచే జాబితాలో చేర్చేస్తాడు దేవుడు నిన్ను. ఆమె తన అత్తను విడిచిపెట్టలేదంట. ఆమె ఒక సేవకురాలు.
అంటే నీ సేవకుని నువ్వు సేవకురాలు నువ్వు విడిచిపెట్టకూడదు. నువ్వు విడిచిపెడితే నువ్వు అంతే, నీ దేవుడు నేను ఎన్నుకోడు. నీ సేవకుని నువ్వు ఎలాంటి పరిస్థితులను విడిచిపెట్టకుండా, కరువు దేశమైనా సరే ఏమి విడిచిపెట్టలా. ఆమెకు అన్నం తెచ్చేయాల్సిన బాధ్యత ఏమికేముంది? సాగుపోయే ముసలిదానంటే ఎవరు చెప్తారు? ఓర్ఫలాగా ఏం కూడా వచ్చేస్తే ఎవరు చెప్పరు. ఎందుకు? సరేలే బిడ్డ పాపం యవనంలో ఉంది, పోనీ పెళ్ళని చేసుకున్న జాలి పడతారు. ఇంకా సపోజ్ మా మంచి పని చేసినామని ఒప్పుకుంటారు. కానీ ఈమె అట్లా చేయలా. అది కరువు దేశం అని తెలిసినా సరే, ఈ ముస్లిం వల్ల నాకే లాభం లేదని తెలిసినా సరే ఆ ముస్లింని వదలలేదంట, ఆ కరువు దేశంలోకి వచ్చిందంట. అంటే ఆ సేవకుడు ఎలాంటిదైనా సరే, ఆ సేవకుడు ఎలాంటిదైనా సరే, వాళ్ళ వల్ల నీకు ఏ ఉపయోగం లేదని తెలిసి అలాంటి సేవకుడైనా సరే ఆ సేవకుడు నువ్వు వదిలిపెట్టకుండా, విడిచిపెట్టకుండా ఆ సేవకులతోనే నువ్వు నడుస్తూ, దేవుని ప్రజలే నీ బంధువులు స్నేహితులుగా, ఆ యస్సు ప్రభువే నీ దేవుడుగా నువ్వు ఉంటే ఖచ్చితంగా బోయజ్ లాంటి ఒక రాజును దేవుడు నీకు చూపిస్తాడు. అతను యవ్వనస్తుడు, పెళ్లి కాల, ఏమైనా పెళ్ళి భర్త చనిపోయినాడు, ఆ దేశంలోనే రాజు. అతను ఎవరైనా చేసుకుంటారా ఒక విధవరాలని? దేశంలోని రాజుని, అది కూడా అత్యంత ధనవంతుడు, అలాంటి ధనవంతుడు రాజు ఒక విధవరాల్ని, అది కూడా డబ్బుకి తినడానికి అన్నం కూడా లేదు, అలాంటి విధవరాలను ఊరిని చేసుకుంటాడా? కానీ బోయజ్ చేసుకున్నాడు. కారణం ఏంటి? యస్సు ప్రభు కనికరం వచ్చింది ఆమె మీదకి. ఎందుకు వచ్చింది? ఆమెలో ఉన్న లక్షణాన్ని బట్టి. ఏంటి ఆ లక్షణము? నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప నిన్ను నన్ను మరి ఏది వేడు చేయదని చెప్పేసి ఆ సేవకురాలతో తన నిబంధన చేసుకునిందంట. చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత తన మునిపటి ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తనని చాలా జాగ్రత్తగా కాపాడుకునింది కాబట్టి రూతమ్మ నా తల్లి అని యేసు ప్రభు గర్వంగా చెప్పుకున్నాడు. ఒక అన్య దేశంలో పుట్టినా సరే, అన్యురాలైనా సరే, అందుకు గర్వంగా చెప్పుకున్నాడు యేసు ప్రభు. మరియమ్మ గురించి మళ్ళీ చెప్పుకుందాం. సో ఈ రూతమ్మ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో పుట్టినా, ఎలాంటి జీవితంలో జీవించే వాళ్ళమైనా యేసు ప్రభు గురించి తెలుసుకున్న తర్వాత, నీకు ఒక సేవకుడు సేవకురాలు ఉన్న తర్వాత, ఆ సేవకురాలను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకుండా ఆ దేవుణ్ణి నమ్ముకొని ఆ సేవకుడితో సేవకురాలతో పాటు నువ్వు ప్రయాణిస్తుంటే దేవుడు ఆయన కార్యక్రమం కోసం ఈ కాలంలో నిన్ను కూడా ఎన్నుకుంటాడు, నిన్ను కూడా పిలుచుకుంటాడు. భోజ లాంటి గొప్ప రాజును నీ దగ్గర తీసుకొని వస్తాడు. అప్పటి వరకు పేదరాలే, కానీ భోజనం చేసుకున్న తర్వాత రాణి అయిపోయాయి, మహారాణి స్టేటస్. దానికంటే మించిన గొప్ప భాగ్యం యేసుప్రభు వారికి తల్లి. దానికంటే గొప్ప భాగ్యం ఎవరికి దొరకదు. యేసుప్రభు వారికి తల్లి అనే భాగ్యం ఎవరికి దొరకదు అసలు. అంతకంటే మించిన భాగ్యం ఎవరికి ఉండదు. అలాంటి గొప్ప భాగ్యాన్ని పొందుకునే కారణం అలాంటి లక్షణం ఉంది. అలాంటి లక్షణం మనలో ఉంటే మనం కూడా అంత గొప్ప భాగ్యాన్ని పొందుకుంటాం. సో మరియమ్మ గురించి రాబోయే రోజుల్లో మనం తెలుసుకుంటాం. ముగ్గురు గురించి తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో ప్రత్యేకంగా రాయబడిన స్త్రీలు నలుగురే. ఆ నలుగురు స్త్రీల్లో ముగ్గురు గురించి తెలుసుకున్నాం. మొట్టమొదటేమో రాహాబు, మొట్టమొదటేమో తామారు, రెండేమో రాహాబు, మూడేమో రూతు. ఈ ముగ్గురు జీవితాలు చూస్తే ఒక నీచమైన స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే, కానీ యేసు ప్రభువారి తల్లుల జాబితాలోనే చేర్చబడ్డారు. కారణము వాళ్ళు ఉన్న ప్రత్యేకమైన లక్షణం ద్వారా. మనలో కూడా మన జీవితాలు ఎలాంటి తక్కువ స్థాయి జీవితాలైనా ఉండొచ్చు, అందరికంటే మనం పనికిరాని స్థాయిలో, పనికిమాలిన స్థాయిలో మనం ఉండొచ్చు, కానీ అలాంటి ప్రత్యేకమైన లక్షణం మనం ఉంటే యేసు ప్రభు మనల్ని కూడా తన కార్యం కోసం ఎన్నుకుంటాడు. ఎలాగంటే ఈ ఊళ్ళో ఇన్ని కుటుంబాలు అంటే మన కుటుంబాలనే యేసు ప్రభు ఎన్నుకున్నాడు, ఎందుకంటే మనలో ప్రత్యేకత చూస్తున్నాడు. కాబట్టి ఆ తామారులాగా ఇతరులు చేసిన తప్పులను జ్ఞానం కలిగి వాళ్ళు తెలియజేసుకొని విడిచిపెట్టే జ్ఞానం మనకు ఉండి, రాహాబులాగా మన కుటుంబాలని రక్షణని ఇంటిలోనికి నడిపించి, ఈ రూతమ్మలాగా యేసు ప్రభువే నా దేవుడు, యేసు ప్రభు బిడ్డలే నా బంధువులు స్నేహితులు, సేవకురాలే నా ఆత్మీయ తల్లి తండ్రి అని వాళ్ళనే నమ్ముకొని నువ్వు ముందుకు వెళ్ళిపోతే దేవుడు ఈ కాలంలో ఆయన రక్షణ కార్యం కోసం, మహత్కార్య కార్యం కోసం నిన్ను కూడా
ఆయన తన లిస్టులో చేర్చుకొని నిన్ను కూడా ఎన్నుకుంటాడు. అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయాలని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తుల దేవా, యేసయ్యా, నీ బలమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయం తండ్రి, నా ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా యేసుక్రీస్తు యొక్క వంశావళిలో తండ్రుల యొక్క ప్రత్యేకతలు, తల్లుల యొక్క ప్రత్యేకతలనైనా మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం తండ్రి. అవును ప్రభా, దేవాది దేవుడైన ప్రభా, మీ వంశాల్లో పుట్టిన తండ్రుల్లో ఉన్న ప్రత్యేకతలు మాకు తెలియజేస్తున్నారు ప్రభా. ఈరోజు ప్రభా, తల్లుల్లో ఉన్న ప్రత్యేకతలు మాకు తెలియజేస్తున్నారు తండ్రి. అయితే ప్రభా, తండ్రుల గురించి ఎంతో మంది గురించి రాస్తే తల్లుల్లో కేవలం 4 గురించి మాత్రమే రాయబడ్డారు ప్రభా. ఆ 4 ఎందుకు ప్రత్యేకమైన వాళ్ళు, ఎందుకు వాళ్ళకి అంత గొప్ప స్థానం ప్రభా, మీ వంశావళి జాబితాలో చేర్చబడిన ఆ గొప్ప స్థానం వచ్చిందో ప్రభా, వాళ్ళున్న ప్రత్యేకమైన గుణం ఏంటో ప్రభా మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మీ వంశావళిలో ఎంతో మంది తల్లులు ఉంటుండగా మీరు కేవలం నాయన తామారు గురించి, రాహాబును గురించి, రూతును గురించి, మరియాను గురించే రాయించున్నారు తండ్రి. తామారు ప్రభా జ్ఞానము కలిగిన ఆయన ఇతరులు చేసిన తప్పును ప్రభా తెలుసుకునేలాగా, వారు విడిచిపెట్టేలాగా తన జ్ఞానం కలిగి ప్రభా ప్రవర్తించింది మీరు తెలియజేస్తున్నారు తండ్రి. రాహాబు తండ్రి తన వ్యభిచారి అయినప్పటికీ ప్రభా, తన కుటుంబంనైనా అగ్నిలో కాలిపోకూడదునైనా అనుకుని ప్రభా తన కుటుంబాన్ని రక్షించుకుంది తండ్రి. రూతు ప్రభా అన్యుల దేశంలో పుట్టినప్పటికీ తండ్రి, నీవే నిజమైన దేవుడు అని తెలుసుకున్న తర్వాత నిన్నే నమ్ముకొని ప్రభా, నీ ప్రజలే తన ప్రజలు అనుకొని ప్రభా, ఆత్మీయ తల్లిని విడిచిపెట్టకుండా నాయన వెంబడించింది తండ్రి. అలాగే ప్రభా, మేము కూడా నాయన తండ్రి ఈ కాలంలో ప్రభా ఇతరులు ఎన్నో తప్పులు చేస్తుంటారు ప్రభా. వాళ్ళు చేస్తున్న తప్పులు మేము కూడా ప్రభా జ్ఞానముగా వాళ్ళకి తెలియజేసి వారు ఆ తప్పులు విడిచిపెట్టేలాగా కృషి చేస్తే ఈ కాలంలో మమ్మల్ని కూడా ప్రభా మీ రక్షణ కార్యం కోసం ప్రభా మమ్మల్ని కూడా ఎన్నుకుంటారని మీరు తెలియజేశారు ప్రభా. తామార్లాగా మేము కూడా తండ్రి ఇతరులు చేసే తప్పులను ప్రభా వారికి తెలియజేసే కృపను మాకు కూడా, జ్ఞానాన్ని మాకు కూడా ఇవ్వండి తండ్రి. అలాగే తండ్రి రాహాబులాగా ప్రభా మా కుటుంబ సభ్యులు ఇంకా ఎవరైనా రక్షణలో లేకుండా ప్రభా ఇంకా అగ్నిలో ఆ నరకంలో పడిపోయే స్థితిలో ఉన్నారేమో, ఆ నరకంకు వెళ్ళిపోయే స్థితిలో ఉన్నారేమో, బాప్టిజం తీసుకోకుండా మీ గురించి తెలుసుకోకుండా నైనా ఇంకా బాప్టిజం తీసుకోకుండా ఆ నరకాగ్నిలో పడిపోయే స్థితిలో ఉంటేనైనా వారందరినీ ప్రభా మీ రక్షణలోకి నడిపించుటకు, బాప్టిజం తీసుకునేలాగా వారిని మీ రక్షణలోకి నడిపించుటకునైనా మా హృదయాన్ని ప్రేరేపించండి ప్రభా. వారితో మాట్లాడి ప్రభా మీ రక్షణ మార్గంలోకి నడిపించుటకు, రక్షణని ఇంటిలో చేర్చుటకు తండ్రి మీరు కృప చూపించండి ప్రభా. అలాగే తండ్రి రూతమ్ములాగానైనా మిమ్మల్ని తెలుసుకున్న మేము ప్రభా మిమ్మల్నే నమ్ముకొని ప్రభా, యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రజలే మా బంధువులు, స్నేహితులని ప్రభా నిశ్చయించుకుని తండ్రి మా ఆత్మీయ తల్లిని, తండ్రిని ప్రభా సేవకుని విడిచిపెట్టకుండా ప్రభా వారినే వెంబడించి ప్రభా ఆ ప్రత్యేకమైన జాబితాలో మేము కూడా చేర్చబడి తండ్రి ఈ రోజుల్లో, ఈ కాలంలో మీ మహిమ గల కార్యముల కోసం ప్రభా మేము కూడా మీ ద్వారా ఎన్నుకోబడుటకు తండ్రి కృప చూపించమని బ్రతిమలాడుకొనొచ్చు. కృప చూపిస్తారని నమ్మతూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు కదా పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియపరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన కరుణ దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వంశావళిలోని తల్లులకున్న ప్రత్యేకమైన లక్షణాలని నేను కూడా కలిగి ఉండి ఈ లోకంలో ఈ రోజుల్లో ఆయన కార్యం కోసం నేను కూడా ఆయన ద్వారా ఎన్నుకోబడతాను అని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడైన నడిపించి దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.